మీ టైంలో ఎలా ఉండేది హీరోయిన్స్ అసలుకి? హెల్దీగా ఉంటారా? కాంపిటీషన్ లేరు. హెల్దీ కాంపిటీషనా లేకపోతే గొడవలు ఉంటాయా? అవన్నీ ఇన్నర్గా ఏమైనా ఉండి ఉండొచ్చు, కానీ బయట మాత్రం ఆ అక్క, ఆ చెల్లి ఇలాగే ఉంటారు. అవునా? ఎవ్వరు బయటపడరు, ఎవ్వరు బయటపడరు. ప్రేమలు ఎక్కువ అప్పుడు. ప్రేమ అభిమానాలు ఉన్నాయి. సావిత్రమ్మతో చేశారా మీరు? 2 మూవీస్లో చేశాను, కానీ పెద్దగా పరిచయం లేదు. ఓకే. అంటే ప్రసన్న అని ఆవిడకి అంతవరకు బాగా పరిచయమే, అంతే, అంతవరకు. మీరు చూసినప్పుడు సావిత్రమ్మకి చనిపోయేటప్పుడు ఆమె గురించి వచ్చిన రకరకాల నేను చూసేటప్పటికి ఆవిడ చాలా ఓల్డ్ అయిపోయారు. అంటే అప్పటికే బాగా డౌన్ అయిపోయారు ఆవిడ. అంటే నాకు పరిచయం అయ్యేటప్పటికే ఆవిడ అంటే దీంట్లో లేరు ఆవిడ. మరో ప్రపంచంలో యాక్ట్ చేశారు ఆవిడ. తర్వాత సుడిగుండాలు అప్పుడు చూడ్డానికి వచ్చేవారు, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, సో వచ్చేవారు. సునీల్ దత్ వచ్చేవారు మరో ప్రపంచం టైంలో, చాలా ఎక్కువ వచ్చేవారు ఆయన. ఎందుకో మరి తెలియదు, మరి ఏమైనా పార్ట్నరో మరి ఏమో తెలియదు, కానీ హీ యూస్ టు కమ్ అటెండ్ ది షూటింగ్స్. సావిత్రమ్మ గురించి మీరు విన్నదంటే ఏమని చెప్తారు? అంటే పెద్దగా పరిచయం లేదు, చెప్తున్నాను కదా, తెలియంది మాట్లాడకూడదు, సో నాకు పెద్దగా పరిచయం లేదు. చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదమ్మా, వెళ్ళలేదు. కానీ బాగా బాధ అనిపించింది అందరికి అప్పుడు. చాలా బాధ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ వింటే ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే కదా అనిపిస్తుంది. అది అంతే. సాధారణంగా సినీ ఆర్టిస్ట్ల మ్యారీడ్ లైఫ్ సక్సెస్ కాదు. ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? ఎక్కువ మీ టైంలోనే ఉంది కాదు, అదే అర్థం కాదు. ఎందుకు అంటే నేను చెప్పగలను, కొంతవరకు చెప్పగలను. ఏంటంటే ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకున్న భర్త ఎవరైనా సరే తన సొంతం అనుకుంటారు, అంతే కదా, తన సొంతం అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళు వాళ్ళతో ఫ్రీగా ఉండడం అది చూసేటప్పటికి ఓర్చుకోలేరు. తర్వాత ఇద్దరు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే మగవాళ్ళు పెద్దగా సక్సెస్ కాక ఆడ సైడు సక్సెస్ అవుతే భరించలేరు. సావిత్రమ్మ జీవితంలో అది జరిగింది కదా, జరిగింది కదా, సినిమాలో కూడా చూపించారు కదా, అది కూడా జరిగింది. సాధారణంగా సినీ ఫీల్డే కాదు, డాన్స్ ఫీల్డ్లో కూడా మ్యారేజ్ లైఫ్ సక్సెస్ కాదు. అది అలా అవ్వకూడదనే మా ఆయన గారు వద్దు అనగానే నేను మానేస్తాను. ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ మై కాపురం.